దట్ బిగ్ బ్రేకింగ్ చూడబోతున్నాం మనం. కేటీఆర్ పై నమోదైన కేసుని హైకోర్టు కొట్టేస్తుందా లేక కొనసాగించాలని చెబుతుందా? ఇప్పుడు ఇదే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇవాళ 10:30కి తీర్పు రాబోతుంది. మరి ఆ తీర్పు ఏం కాబోతోంది? క్వాష్ పిటిషన్ కొట్టేస్తుందా లేకపోతే కొనసాగించబోతుందా? ఎస్, క్వాష్ పిటిషన్ పై వాదనల సందర్భంగా ఇటు కేటీఆర్ తరఫు అడ్వకేట్లు అటు ఏసీబీ తరఫు న్యాయవాదులు కూడా గట్టిగానే వాదనలు వినిపించారు. డిసెంబర్ 31న విచారణ పూర్తి చేసింది కోర్టు. ఇక ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. అయితే ఆ తీర్పు ఏం కాబోతోందో అదే ఉత్కంఠ. కేటీఆర్ ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించే వాదనలు ముగిశాయి. 10:30కి హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఇక డిసెంబర్ 31నే వాదనలు ముగిశాయి. ఫార్ములా ఈ రేస్లో నిధుల దుర్వినియోగం లేదంటున్నారు కేటీఆర్. మనీ ట్రాన్స్ఫర్ ఫైల్పై కేటీఆర్ సంతకం చేశారంటోంది ఏసీబీ. తాను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదంటున్నారు కేటీఆర్. కానీ నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయి, అది నేరపూరిత కుట్రే అంటోంది ఏసీబీ. అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్ పై కేసు పెట్టింది ఏసీబీ. 409 సెక్షన్ కేటీఆర్ కు వర్తించదని ఆయన తరఫు లాయర్లు వాదించారు. తీర్పిచ్చే వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది హైకోర్టు. ఇక ఇవాల్టి హైకోర్టు తీర్పును బట్టి ఏసీబీ యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది. ఇప్పటికే ఏసీబీ 9న విచారణకు రావాలంటూ నోటీసు కూడా ఇచ్చింది కేటీఆర్కి. రైట్, ఇక మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత హైకోర్టు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు మనకి. ప్రణీత, ఇక తీర్పు ఏదొచ్చినా సరే ఖచ్చితంగా అది ప్రకంపనలు రేపుతుంది, రాజకీయాల మీద కూడా ప్రభావం చూపిస్తుందని మనకు క్లియర్. సో ఎలాంటి చర్చ జరుగుతోంది, తీర్పు ఎలా వచ్చని రెండు వర్గాల వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అయితే మరి కాసేపట్లోనే తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రాబోతుంది. ఒకవేళ తీర్పు ఏ విధంగా వచ్చినా సరే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ రాజకీయ పార్టీలపైన పడుతుంది. ప్రధానంగా క్వాష్ పిటిషన్ని అలో చేస్తే కనుక కేటీఆర్కి రిలీఫ్ వస్తుంది. ఒకవేళ క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేస్తే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఏసీబీ తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో కోర్టు ఇచ్చేటువంటి తీర్పు చాలా కీలకం కానుంది. ఒకవేళ క్వాష్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసినా సరే ఏమైనా కండిషన్స్ పెడుతుందా, నాట్ టు అరెస్ట్ లాంటి కండిషన్లు ఏమైనా ఇంపోజ్ చేస్తుందా చూడాల్సి ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఒక 20 మినిట్స్ తర్వాత హైకోర్టు తన తీర్పును వెల్లడించబోతుంది. ఆల్రెడీ కేటీఆర్ పైన నమోదు చేసినటువంటి సెక్షన్స్ కూడా ఈ కేసులో చాలా కీలకం కానున్నాయి. 2 పీసీ యాక్ట్తో పాటు ఐపీసీ 409 పెట్టారు. ఐపీసీ 409 కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా 10 years పాటు శిక్ష పడేటువంటి కేసు ఇది. సో ఈ సెక్షన్ 409 సెక్షన్ మీద గత 2 విచారణలో కూడా కేటీఆర్ తరఫున వాదించేటువంటి అడ్వకేట్స్ చాలా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఐపీసీ 409 సెక్షన్ కేటీఆర్కి వర్తించదు, ఏసీబీ పెట్టినటువంటి ఈ కేసు ఎక్కడ కూడా కేటీఆర్కి యాప్టబుల్ కాదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేశారు. ఎందుకంటే 409 కంప్లీట్ ప్రజల డబ్బును పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ దుర్వినియోగానికి పాల్పడితే ఈ సెక్షన్ పెడతారు. సో ఇప్పుడు కేటీఆర్ మీద దీంతో పాటు ఐపీసీ 13(1), 13(1)(b) ఈ 2 పెట్టారు. కాబట్టి దీనికి బేస్ చేసుకొని ఈరోజు హైకోర్టు తీర్పు వెల్లడించబోతుంది. గత 2 విచారణ సందర్భాల్లో కూడా కేటీఆర్ తరఫున 2 సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వాదించారు. మొదటి విచారణలో సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం వాదిస్తే, 2వ విచారణలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థవే వాదించారు. సో అందరి ఆర్గ్యుమెంట్స్ కూడా కంక్లూడ్ అయిపోయాయి. మరి కాసేపట్లోనే కేటీఆర్ పిటిషన్ పైన తీర్పు వెల్లడించబోతుంది.